ఓకే శ్వేతారెడ్డి గారు మీరేనా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శ్వేత మేడం పేరు ఏం చేస్తున్నారు మేడం? బిజినెస్ మేడం. ఓకే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? పీరియడ్ రాలేదు మేడం, కానీ వామిటింగ్స్ అంటే అయ్యారు మేడం. లాస్ట్ మంత్ ఎప్పుడు వస్తుందండి? అదే ఓకే, కొన్ని టెస్ట్ రాస్తున్నా, రిపోర్ట్ వచ్చాక చూసి చెప్తాను మేడం. నెక్స్ట్ శిక్ష గారు. నమస్కారం సార్. నమస్తే అయ్యా. ధన్యవాదం. ఏం పేరమ్మా? శిరీషనా? ఏం చేస్తున్నారమ్మా? కూలి పని చేస్తారా? చెప్పండి, మీ సమస్య ఏమైంది? నీరసం ఉంది. ఓకే, లాస్ట్ మంత్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందమ్మా మీకు? 25 వచ్చిందా? ఈ మంత్ రాలేదమ్మా? ఓకే, మీకు కొన్ని టెస్ట్ రాస్తున్నా, రిపోర్ట్ వచ్చాక చూసి చెప్తా. ఆఫ్టర్ 1 అవర్ రిపోర్ట్స్ వచ్చాక ఏం జరుగుతుందో చూద్దాం. శ్వేతారెడ్డి గారు శిక్ష రిపోర్ట్ చూడండి. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అమ్మ, మీకు కన్సీవ్ అయ్యారు మేడం. మీకు తల్లి కావాలన్నారమ్మా. అయితే ఈ ప్రెగ్నెన్సీ టైం అనేది మొత్తం ఉంటుందమ్మా సార్. 9 months ఉంటుంది సార్. ఈ 9 monthsలో మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఈ 9 months అనేది మొత్తం 3 ట్రైమాస్టర్గా విభజించబడింది సార్. మొత్తం 3 ట్రైమాస్టర్లు ఉంటాయమ్మా. మొదటి ట్రైమాస్టర్, రెండో ట్రైమాస్టర్ అండ్ మూడో ట్రైమాస్టర్, మొత్తం 3 ట్రైమాస్టర్లు ఉంటాయి సార్. మొదటి ట్రైమాస్టర్లో ఇలాంటి వ్యాయామం చేస్తే హెల్త్కి మంచిది, అంటే తల్లికి మంచిది, బిడ్డ కూడా మంచిది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందమ్మా. రెండో ట్రైమాస్టర్లో ఇలా బాల్తో ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలమ్మా. అండ్ థర్డ్లో ఇలాంటివి చేయాలి. మొదటి 3 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తినాలి సార్. ఎలాంటి బరువులు ఎక్కడ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి ఏం చేయకూడదు. ఇక వర్క్ కూడా స్టాప్ చేసేయండి. తల్లిదండ్రులకి బిడ్డలు అలాంటివి ఏమి ఉండవు కదండి. ఓకేనా? నెక్స్ట్ కొన్ని మందులు రాస్తా, ఇవి వాడండి. మందులు ప్రాబ్లం వచ్చినా ఏమైనా ట్రీట్మెంట్ అయినా మళ్ళీ వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకేనా సార్? ఈ మోడర్న్ మదర్ అండ్ విలేజ్ మదర్ ఇద్దరు కన్సీవ్ అవుతారు. సో వాళ్ళకు ప్రెగ్నెంట్ పాజిటివ్ వస్తుంది. సో తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా డెలివర్ అవుతారో ఇప్పుడు చూద్దాం. డెలివరీ టైం నొప్పులు వస్తున్నాయంటే
సో ఫైనల్ డెలివరీ ఈ మోడర్న్ మదర్ అండ్ విలేజ్ మదర్ని వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ డాక్టర్ రౌండ్స్కి వెళ్తారు. అప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకే టీచర్ గారు ఎలా ఉంది ఇప్పుడు బాగుందా? నొప్పి తగ్గిందా? నొప్పి దగ్గర తగ్గిందా? తగ్గిందా? పాపకు పాలు పట్టించారమ్మా? ఎందుకంటే మొదటగా వచ్చే పాలు గొర్రె పాలు అంటారు. అది బిడ్డకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే తల్లి పాలలో 3 రకాలు ఉన్నాయమ్మా. మొదటిది కొలెస్ట్రాల్ ఇది దాదాపు 1 నుంచి 3 రోజులు ఉన్నాయమ్మా. రెండవది ట్రాన్సిషనల్ పాలు అంటారు. అవి దాదాపు 2 వారాల దాకా వస్తాయి సార్. మెచ్యూర్ పాలు అంటారు మూడవది. ఇది 15 రోజుల నుంచి 6 నెలల వరకు కంటిన్యూ అవుతాయండి. 6 నెలల వరకు బిడ్డలు తప్పకుండా పాలు పట్టించాలి. డబ్బా పాలు కానీ బయట పౌడర్ కానీ పట్టించడమ్మా. బిడ్డకు అదే ఆరోగ్యం ఇస్తాయి. మంచి మంచి ప్రోటీన్స్ ఇట్లాంటివన్నీ ఇస్తాయమ్మా. ఈ మురుగు పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దాంట్లో కొవ్వులు ఉంటాయి, కాల్షియం, ఖనిజాలు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, రోగనిరోధక పెంచే యాంటీబాడీస్ ఇవన్నీ ఉంటాయమ్మా. సో ఈ మనం చూసుకోండి. తప్పకుండా బేబీకి ఫీడ్ చేయండి. హెల్తీ ఉంటుంది బేబీ అప్పుడు. ఓకేనండి. ఆఫ్టర్ 3 days డిశ్చార్జ్ చేస్తాను. ఓకేనా? మెడిసిన్స్ రాస్తాను, మెడిసిన్స్ వాడండి. ఆఫ్టర్ 3 days డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే అమ్మా, మీకు డిశ్చార్జ్ వస్తుంది. మీకు డిశ్చార్జ్ వస్తుంది సార్. ఇంటికి వెళ్ళాక బేబీకి ఎలా పెట్టాలా ఫీడ్ చేయొద్దు. కొన్ని పొజిషన్స్ ఉంటాయి. పొజిషన్స్ మనం తప్పకుండా పాటించాలి. ఓకేనండి. బేబీ కదా ఫస్ట్ కూర్చున్నా కదా, ఫస్ట్ లైన్లో మీరు పడుకొని పైన భుజంపై వేసుకొని అలా పాలు ఇలా కూడా ఇస్తారు. రెండవది క్రాస్ ప్రాక్టీస్. ఒక చేతితో పాపను పట్టుకొని రెండు ఇలా పట్టుకొని పాలు ఇవ్వాలమ్మా. ప్రాక్టీస్ మోడల్ అలా కింద చేయి పెట్టి ఇలా పిల్లో పెట్టుకొని పాలు ఇవ్వాలి. ఫోర్త్ది ఫుట్బాల్ అమ్మా. ఫుట్బాల్ ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకొని దీంట్లో పిల్లో పెట్టుకొని ఇవ్వాలి. ఇవన్నీ తప్పకుండా పాటించాలి. ఎలా పట్టాలి పాలు. విషయం ఏంటంటే పాలించడంతో ఏంటంటే పడుకోబెట్టాలి. వామిటింగ్ అయ్యేది, గ్యాస్ పెయిన్ అంటే రావచ్చు. బర్తింగ్ అనేది చేయాలి. బర్తింగ్ అంటే భుజంపై వేసుకొని కలుపుకుంటూ వాటిని తిప్పాలి. ఓకేనా? ఇంకో విషయం ప్రతి 2 గంటలకి పాలు తప్పకుండా ఇవ్వాలి. 2 గంటలకి తప్పకుండా ఇవ్వాలి సార్ పాలు. వాళ్ళు పడుకున్నా సరే ఏదైనా పనిలో ఉన్నా సరే పనులను వదిలిపెట్టుకోవాలి. మరి ఏదైనా పాలు ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను డిశ్చార్జ్ చేస్తాను. ఇంటికి వెళ్ళాక చాలా జాగ్రత్తలు తీసుకోండి. మెడిసిన్స్ వాడండి, మంచి మంచి ఫుడ్ తీసుకోండి. ఓకే, ఏమైనా ప్రాబ్లం వస్తే గైడ్ చేస్తారు. ఫీడర్కి తీసుకెళ్ళమ్మా. థ్యాంక్ యూ. ఆఫ్టర్ డిశ్చార్జ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. ఆ మోడర్న్ మదర్ ఇంట్లో, విలేజ్ మదర్ ఇంట్లో అసలు ఆ బేబీని ఫీడ్ చేస్తారా, ఏ విధంగా ఫీడ్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. వస్తే బేబీ ఎవరు చూసుకుంటారు? ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీ బేబీ చూసుకోవడం కదా. మరి కొత్త మాట్లాడడం ఏంటి? డాక్టర్ చాలా చెప్పాడు కదా, 6 నెలల వరకు ఈ చదివారు మాత్రం ఇవ్వాలి. బేబీ పాలు వేస్తారు. వాట్ అది ఫీడ్ కోఆర్డినేటర్ ఇక్కడ అర్థమైందా? నువ్వు నాకు ఆర్డినేట్ పెట్టుకోకు. నేను ఆఫీస్కి కొంచెం బేబీ చాలా చూసుకో. ఏం మాట్లాడు చేయదు. నాకు వెళ్తున్నా బయట. ఇలా వాళ్ళ హస్బెండ్ ఎంత చెప్పినా వినకుండా మోడర్న్ మదర్ ఒక హీట్ అయ్యి మాట్లాడుతుంది.
ఇలా ఆ కేర్ టేకర్ ఆ బేబీ పాలడంతో రోజు ఫీడింగ్ ఇస్తుందన్నమాట. అసలు తల్లి స్పష్టం ఉండదు ఆ బిడ్డకి. కొన్ని రోజులు అయినాక ఏమవుతుందో చూద్దామండి. శ్వేత చెప్పు. ఎవరి అమ్మాయి నీకు మార్నింగ్ చెప్పిన మాట్లాడుతూ మీ అమ్మాయిని అనంత పని చేశావా? నువ్వు ఉన్నప్పుడు శ్వేతకి ఎగ్జామ్ చెప్పాలి. నువ్వు ఎడ్యుకేటెడ్, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇక్కడ బేబీ కాదు, ఏం తీసుకుంటున్నావు? నేను చూసుకుంటున్నాను కదా, ఇంకా ఇక్కడ బేబీ ఇంపార్టెంట్ ఏముంది? అది డబ్బపరిచిన బేబీ ఒక ఆరోగ్యం ఖరాబ్ చేయాలనుకుంటున్నావా? అవసరం లేదా బేబీకి డబ్బపరి? చూడమ్మా, మా తీరానికి ఏమీ అవసరం లేదు. మా బేబీ నేను డాక్టర్ చూస్తున్నాను. మోడర్న్ మదర్ ఫ్యామిలీలో ఇలా జరిగిందన్నమాట. తన బేబీకి తను ఫీడ్ చేయలేదు, తన బేబీని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని మాట్లాడేది. మరి మన విలేజ్ మదర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైంది? బండి వెళ్ళొచ్చు, పాప జాగ్రత్త. సరేనయ్యా, పోయినాయ్యా. ఈ విలేజ్ మదర్ మాత్రం మదర్ మదర్లా కాకుండా తన బేబీని తానే చూసుకుంటుంది. ఇలాంటి కేర్ టేకర్స్ కానీ ఇలాంటి పని చేయకుండా తన ఇంటి పని, వంట పని, బయట పని అన్నీ చూసుకుంటుంది. ప్రతి 2 గంటలకు లేపి మరి తన బేబీని ఫీడ్ చేస్తుంది అన్నమాట. హస్బెండ్ మరి పని నుంచి ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేస్తున్నావు? బిడ్డకి కాలుస్తున్నాయా? ఇలా మోడర్న్ మదర్ ఫ్యామిలీలో విలేజ్ మదర్ ఫ్యామిలీలో జరుగుతుంది. ఆఫ్టర్ 1 ఇయర్ ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యారు, 1 ఇయర్ వరకు వచ్చారు. మరి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, బ్రెస్ట్ ఫీడ్ చేయని బేబీ ఎలా ఉంది, చేసిన బేబీ ఎలా ఉంది, ఏమవుతుంది అని ఇప్పుడు చూద్దాం. బేబీలో దగ్గర చూసుకుంటే బేబీకి ఎంత హెల్త్ బాగుండదు. ఇవాళ కలిసి వచ్చి మన అబ్బాయి వెళ్ళాలి. అయ్యా, మన బిడ్డని హాస్పిటల్ తీసుకోవడం అయ్యా. ఏమైంది?